నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. 4 years చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు. ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ప్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి. నీ లైఫ్ లో లవ్ అంటే వేస్ట్ అక్క. టాపరా నువ్వు బీటెక్ తీసుకోవడానికి? లేదక్క, ఇంటర్ కూడా ఫెయిల్, కరోనా పాస్ ఇంటర్. ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటేనే చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు, అప్పుడు అనిపిస్తుంటదా? ఇంక ఇట్లా పోతున్నప్పుడు మనం పక్కకి వెళ్ళి ఎవడన్నా పోతేనే ఇంక ముంగటనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి. బాగా వైరల్ అయిందంటే బ్రేకప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అవుతాయి అక్క. దానిలో ఒకటి ఎడిటింగ్ లో లేపేయకండి, ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నావు అక్క. చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది, యాక్సిడెంట్. నా ముఖం నేను చూసుకొని భయం అయింది అక్క ఒక రోజు. నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి, ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నావు, ఎంతో దెబ్బలు తిన్నావు. నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరు అక్క. ఎప్పటిదాకైనా అందరు అనుకుంటారు కానీ బయట దున్య చాలా ఉంటుంది అని చెప్పి, ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లోదే అక్క. ఏం పెట్టుకున్నా సరే దాన్ని అయితే కొనలేము. అంటే రోడ్ మీద బయట వాళ్ళు అందరు ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా. మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే నా కొడుకువే కదరా, ఆ ప్రేమ చాలక్క. మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవక్క. ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే. మా అమ్మ ఒక దేవత, నిజంగా దేవత చూసినా నేను కాలు మొక్కుతాను మొక్కదా కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు మొక్తాక. హలో ఎవరైనా, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ హేమంత్ రైడర్ ఉన్నారు. సో నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావు. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ అంటే ఇప్పుడు నేను ఖాళీగానే ఉన్నాక, ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్లో వ్లాగ్స్ తప్ప ఇంకెప్పుడైతే ఏం చేస్తాను. ఓకే. స్టడీ అయితే ఆపేసినాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు స్టడీ మీద. బీటెక్ 4th year వరకు చేసినా ఆపేసినాక. స్టడీ ఆపేసావు? స్టడీ ఆపేసిన. 4 years చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు. అంటే నా ప్యాషన్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఏం ప్యాషన్? అంటే ఇట్లా రీల్స్, డైలాగ్స్ అంటే ఒక త్రూలో నేను ఫేమస్ అవుతున్నా కదా, సో అదే త్రూలో కంటిన్యూ చేద్దాము. ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ప్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి. ఓకే. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇంతవరకేనా? అంతే అక్క. ప్రెసెంట్ ఏమన్నా జాబ్? ఏం లేదక్క, ప్రమోషన్స్ అంటే ఇక ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తున్నాను. బై ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంత జాబ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది కదా. రీల్స్ చేయాలా, అప్లోడ్ చేయాలా, ప్రమోషన్ రావాలా, చేయాలా. ఒక వీడియోకి 10,000 15,000 అంటే నీ శాలరీ వచ్చేస్తుంది. 1 month లో నీకు ఒక ప్రమోషన్ చేసినా చాలా అయితే. అంతేనా? అంటే అంత మరీ అంత ఏమి ఉండదు అక్క. ఇన్కమ్ పర్లేదు, మన వర్క్ అయితే నడుస్తుంది, ఫ్యామిలీ వర్క్ అయితే కష్టమే. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ముగ్గురం అక్క, మొత్తం మమ్మీ, డాడీ, నేను. అక్క మాత్రం మొత్తం చిన్నప్పటికెళ్ళి బయటనే స్టడీ. సొంతం అక్కనే ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ బెంగళూరులోనే. ముగ్గురమే స్టే ఉంటాము. చాలా అంటే లో ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క మేమైతే. మాకంటే మనీ ఏం లేవు ఫస్ట్లో, మా ఫ్యామిలీ నుంచి ఏమైతే రాలేదు. డాడీ కష్టంతో ఇప్పుడు ఓకే, ఇప్పుడైతే మంచిగా ఉన్నాం అక్క. ఇప్పుడంతా సెటిల్? సెటిల్ అండి. నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు, ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది, ఇంట్లో నన్ను ఇస్తావా లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీవే చూసుకుంటావా? అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డాడీ సెట్ చేస్తాడు అక్క. డాడీకి ఒక తీరులో ఒక ఏజ్డ్ పర్సన్ కదా, ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తాను, పర్లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం. ఓకే. నీ లైఫ్లో అసలు చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది, యాక్సిడెంట్. అసలు ఇప్పటికీ కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు ఏంటి అంటే, ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది, యాక్సిడెంట్, దాని నుంచి ఎట్లా బయటపడ్డావు నీ మాటల్లో? అది అనుకోకుండా అయిపోయింది అక్క. కానీ చెప్తారు చాలామంది ఇంట్లో వాళ్ళు, జాగ్రత్త ఉండు, మెల్లగా ఉండు అని. పట్టించుకోం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో గుర్తొస్తుంది, అరే ఆ రోజు కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని. నా ముఖం నేను చూసుకొని భయం అయింది అక్క ఒక రోజు. అట్లా ఉండే నా సిచ్యువేషన్. 3 days యాక్సిడెంట్ తర్వాత 3 days తర్వాత నేను నిద్ర చేసిన. లేవగానే ముఖం చూపించమంటే ఎవరు చూపించలే. తర్వాత ఒకసారి మిర్రర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు ఇంత ఘోరం ఉండేనా నా సిచ్యువేషన్ అని. అయితే డాక్టర్స్ని నిజంగా కాళ్ళు మొక్కినా సరే తప్పులేదు. నా ముఖం నాకే గుర్తుపట్టలేని విధంగా ఉండే, కానీ ట్రై చేసి ఈ విధంగా మార్చినారు. స్టిచ్ అయితే చేసినారు. ఆఫ్టర్ 6 months మళ్ళీ నేను బ్యాక్ చేసిన రీల్స్ అయితే.
అంటే యాక్సిడెంట్ ఎట్లా నువ్వే డ్రైవ్ చేసావా? లేదు, ఫ్రెండ్ నడుతుండే, నేను వెనకాల కూర్చుని జర దావత్ కానీ బయటకు పోయినుండే, రిటర్న్లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అక్క. అనుకోలే కానీ యాక్సిడెంట్ అయిపోయింది అట్లా. అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసినావు, నువ్వు దాని నుంచి బయట పడ్డావు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది పేరెంట్స్ చెప్పినప్పుడు వినాలని. అవును. ఇప్పుడు జనరల్గా రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటేనే చాలా మంది స్పీడ్గా వెళ్తుంటారు, అప్పుడు అనిపిస్తుంటుందా? ఇంక ఇట్లా పోతున్నప్పుడు మనం పక్కకి వెళ్ళి ఎవడన్నా పోతేనే ఇంక ముంగటనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం. ఎవరికైనా అదే అనిపిస్తుంది అక్క. ఎవరికైనా మనకి ఒక ప్రాబ్లం వస్తేనే దాన్ని ఫేస్ చేసిన తర్వాతనే అరే వీళ్ళు ఇట్లా చెప్తే మనకు మంచిగా ఉంటుండే, ఇట్లా అయింది కాబట్టి అది వాళ్ళ మాట వింటుంటే మనకు తెలుస్తుండే అనిపిస్తుంది కదా. అయిన తర్వాతనే ఎప్పుడైనా తెలుస్తుంది. అవును. అట్లా మొత్తానికి అయితే యాక్సిడెంట్ అనేది అసలు నువ్వు అనుకోలేదు. పేరెంట్స్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. నువ్వు నీ ముఖం చూసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, అసలు వాళ్ళు కని పెంచి ఇంత చేసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే అంటుండే అక్క, నువ్వు ఏడున్నా సరే మంచిగా ఉండాలి, ఎవరికైనా అంతే ఉంటుంది. మా అమ్మ ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అనమాట. యాక్సిడెంట్ అని తెలియగానే ఏడ్చుకుంటే నా దగ్గరకు వచ్చింది, కానీ అప్పుడు లేచే పరిస్థితుల్లో లేనంట. 3 days అవుతా మా ఫ్రెండ్స్ చెప్తుండే, అయితే ఇప్పుడు ఇంతసేపు ఇన్న కూర్చుందిరా, నువ్వు లేచిన టైంకి కరెక్ట్ మీ మమ్మీ పక్కన లేదని చెప్పి తినేటప్పుడు తినే ప్లేట్ని పక్కకు పడేసి వచ్చింది మమ్మీ నా కోసం అని లేచిన. ఆ సిచ్యువేషన్ ఉండే నేను. అంటే ఏ ఇయర్లో, అంటే ఎంత ఏజ్లో అయింది అది? ఒక 1.5 year బ్యాక్ అక్క, అంతే. రీసెంట్గానే నాకు అప్పుడు ఒక 40K 30K ఫాలోవర్స్ ఉండే. అకౌంట్ మంచి రీచ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. సో మళ్ళీ ఇక అకౌంట్ రీచ్ అయితే పడిపోయింది వల్ల. ఓకే. హేమంత్ రైడర్, ఒరిజినల్ నేమ్ హేమంతేనా? హేమంత్ అక్క. హేమంత్ రైడర్ అంటే? రైడర్ అంటే ఇక చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేరు అక్క. ఇక ఇంటికాడ వాళ్ళు పిలుస్తారు అట్లానే, అందరు ముద్ద రైడర్ అని పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా అందరూ, అట్లానే హేమంత్ రైడర్ అని పెట్టుకున్నా. ఇంత ఫేమస్ అవుతా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ వల్ల. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఇప్పటిదాకా ప్రమోషన్స్ చేసినావు, రీల్స్ చేసినావు, అంతా చేసావు, అండ్ ఓన్ డైలాగ్స్ కూడా. నీ రీచింగ్ ఎక్కువ ఓన్ డైలాగ్స్కి బాగా ఉంటుంది. నీ ఆడియో బాగా యూస్ చేసుకొని, అంటే వేరే వాళ్ళు కూడా ఆడియో చేస్తుంటారు కదా, అలా బాగా వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే నేను ఇన్స్టాగ్రామ్లో నా పక్కన కూర్చున్న వాళ్ళు నేను ఎవరో తెలియదు కొంతమందికి, వాళ్ళు స్క్రోల్ చేస్తుంటే నా ఆడియో నాకే వినిపిస్తుంది కదా. అప్పుడు అరే ఇదేన్నో విన్నట్టుంది, నా ఆడియోలోనే ఉంది. చూస్తే వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటారు, కాకపోతే నా ఆడియో, అరే నా ఆడియో ఇంతవరకు రీచ్ వస్తుందా, చూసేటోళ్ళకి నేను ఎవరో తెలియదు, కానీ నా ఆడియో వాళ్ళకి నచ్చుతుంది కదా. చాలు, నా సాటిస్ఫాక్షన్ అయితే మంచిగా అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్పు హేమంత్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళని బయట చూసినప్పుడు చాలా మంది గుర్తుపట్టారు కదా. అవును, నిజమే కదా? నిజమే. ఎందుకంటావు? అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే, ఇప్పుడు మనమే ఉన్నాం అక్క, ఒక 10 మందిని చూస్తాము, చూసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత 10 మందిలో ఒకరిని గుర్తుపట్టామన్నా మనం గుర్తుపట్టలేము. వాళ్ళు ఎంత మనం చూసేటోళ్ళైనా సరే బయట చూసిన దానికి ఇన్స్టాగ్రామ్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏదో మనం ముందు నుంచి పాస్ అవుట్ అయిపోయినాం అనుకో, మనం అంతా పట్టించుకోము. అయినా సరే మ్యాథ్స్ వరకు అయితే గుర్తుపడతారు, కొంతమంది అయితే గుర్తుపడతారు, కొంతమంది ఇక గుర్తుపడతారు. ఓకే. నీ లైఫ్లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే, ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అయినాయి, ఫ్రెండ్షిప్లో కూడా ఎంతో పెయిన్ తిన్నావు, ఎంతో దెబ్బలు తిన్నావు. ఫ్రెండ్స్కి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు దండం. దోస్తానా అనే వాల్యూ నాకు తీసి పడేసిరాక. నేను మస్తు అనుకున్న దోస్తుల గురించి, వాళ్ళ గురించి చాలా చేసిన, కానీ వాళ్ళు వదిలేసే మూమెంట్లో అది ఒక్కటి కూడా గుర్తు రాలే వాళ్ళకి. నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరాక. నాకున్న వరకు, నా ఫ్యామిలీ వరకు, నా ఫ్యామిలీ బయట వరకు అంటే నాకు గట్టి అంటే 3 అన్నలు. కుషాయిగూడ సాయి గౌడ్ అన్న, కుషాయిగూడ అర్జున్ శామ్ అన్న, యాప్రాల్ అభినయ్ అన్న. ఈ 3 అన్నలు చాలక. ఈ 3 నాకు చాలు, దునియా చూపిస్తారు వాళ్ళు. ఈ దోస్తానా జేషుడు మస్తు అనుకున్నా, ఏడికి పోయినా సరే నాకు దోస్తులు 3 పేర్లు చెప్తుండే, 4 పేర్లు చెప్తుండే. వాళ్ళందరూ వేరు, ఇప్పుడు ఎవరు లేరు దోస్తులు అంటే. ఓన్లీ అన్నారు. అన్నలే చాలు నాకు ఈ లైఫ్కి, వాళ్ళు చాలు. దోస్తానా చేసి మస్తు ఓడిపోయినా, ఇంకా ఓడిపోనికి రెడీగా లేను సాలిడికి. ఓకే. నెగిటివ్ కామెంట్స్ గురించి ఏం చెప్తాను? ఒకళ్ళు ఇట్లా ఎదుగుతారంటే చూసి జలాయించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు, మస్తు మంది ఉంటారు. ఇప్పట్లో ఈ కాలంలో అయితే చూసి మస్తు ఒలుకుంటారు అక్క. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏదో ఒకటి చేయాలా. నెగిటివ్ కామెంట్ పెడితే ఏంటంటే వాళ్ళకి 10 మందిలో వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టిండ్రు అబ్బాయి, వాడు ఇట్లా చూస్తుర్రు అబ్బాయి అని చూసి 10 మంది ఇలా గుర్తుపట్టాలని, అందుకని నెగిటివ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళు ఎందుకు పెడతారో వాళ్ళకినే తెలియదు, కానీ పెట్టి వెళ్ళిపోతారు గంతే. ఎందుకు పెడతారో ఏమో వాళ్ళకే వెళ్ళాలి ఇక. ఓకే. ఇప్పటిదాకా నీ ఫ్రెండ్షిప్లో ఎలాంటి గొడవలు జరుగుతుండే? క్లాషెస్ అంటే మాకు సపరేట్గా లొల్లిలేమో అవ్వక, ఏం గొడవలు మాకు ఫ్రెండ్ టు ఫ్రెండ్ కావు. ఎవడో చెప్పిన మాటలు పట్టించుకొని, అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంట, నువ్వు అట్లా చేస్తున్నావు అంట, వాడు ఇటు చూడాడు చేయడు. ఎవడో చెప్పిన మాటలు ఉంటాయి, వీడు వచ్చి మనతో మాట్లాడతాడు. ఎందుకు ఆడమో అర్థం కదా క్లాషెస్. అంతే. ఇప్పటిదాకా అంటే యాక్సిడెంట్ అయినాక బాగా ఒక బర్త్ని మళ్ళీ ఒక జన్మ ఎత్తినట్టు అయిపోయిందేమో. నిజంగా యాక్సిడెంట్ కాకముందు నా లైఫ్ ఒక లెక్క ఉంటుండే, యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి చాలా అంటే చాలా మారిపోయింది. ప్రతి ఒక్కరు కళ్ళ ముంగట పోయేటప్పుడు ఇట్లా ఫేస్ చూడగానే అరే ఏందిరా, ఫస్ట్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుండే ఫేస్. నా ముఖం చూపించుకోవాలంటే నాకే భయం అవుతుండే. ఒకప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడల్లా అరే మంచిగా ఉన్నా అనిపిస్తుండే. యాక్సిడెంట్ అయిన తర్వాత అరే ఎందుకు బతికినా అన్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అట్లా ఇంట్లో వాళ్ళు నీకు ఇంత సపోర్ట్ చేస్తారు, ఎంతగా ఉన్నారుగా, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు?
ఎప్పటిదాకైనా అందరు అనుకుంటారు కానీ బయట దున్య చాలా ఉంటుంది అని చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత పైసలు ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లోదే అక్క. ఏం పెట్టుకున్నా సరే దాని అయితే కొనలేము. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకా ఇప్పటివరకు నాకు ఎంత అయితే ఉందో యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి ఒక 10% ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళని చూసుకునే విధానము, అరే మా కొడుకుకి ఇట్లా అయింది అంటే రోడ్ మీద పోయే వాళ్ళు అందరూ ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా. మా అమ్మ మాత్రం నువ్వు ఎట్లున్నా సరే మా కొడుకువే కదరా, ఆ ప్రేమ చాలక్క. ఈ లైఫ్కి ఆ ప్రేమ ఒక్కటి చాలు. మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవక్క. ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే. మా అమ్మ ఒక దేవత. నిజంగా దేవత చూసినా నేను కాలు మొక్కుతాను మొక్కదా కానీ మా అమ్మది మాత్రం రోజు కాలు మొక్తాక. నిజంగా ఎంత మంచిగా అంటే కాళ్ళు మొక్తే పుణ్యం దేవుడి దగ్గర నుంచి కూడా వస్తుందో రాదో నాకు తెలియదు. కాకపోతే మా అమ్మ కాళ్ళు మొక్తే మాత్రం తను ఒక మాట అంటే అది నా కాళ్ళు ఎందుకు మొక్తున్నావురా, జాగ్రత్త ఉండు చాలా, అది నా జన్మకి అని. ఓకే, నీ లైఫ్లో లవ్ అంటే వేస్ట్ అక్క. లవ్ ఉండేనా అసలు లైఫ్లో? లవ్ ఉండే, కాకపోతే అమ్మ ప్రేమ బెస్ట్. ఈ లవ్ బ్రేకప్ అక్క. నేను బ్రేకప్ రీల్స్ కొట్టడానికి చాలా కారణం అదే. నాకు 1.5 year బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. కానీ నా ఫేమ్ వచ్చిన తర్వాతనే తను బ్రేకప్ చెప్పింది. ఫేమ్ గురించి అయితే ఫేమ్ చూసి రాలేదు తను. మాది 4 years రిలేషన్, తను బ్రేకప్ అయిపోయింది. కానీ ఇప్పటికీ తను ఒక మాట చెప్పాలి, తనకు ఒక మాట చెప్పాలి అంటే తను ఉన్న రోజులు నన్ను మంచిగా చూసుకుంది అక్క. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సెట్ కాలేదు, సో బ్రేకప్ అయిపోయింది. ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరం అనుకునే బ్రేకప్ చెప్పుకున్నాము. కానీ మా ఇంట్లో మ్యాటర్ మొత్తం తెలుసు. కానీ నేను లవ్ చేసి బాధపడడం కంటే ఉన్న లవ్స్లో హ్యాపీ ఉండడం బెటర్ నన్ను అడిగితే మాత్రం. మా మమ్మీ డాడీ అక్క ఇట్లా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళతో తిరిగితే లైఫ్ సెట్, ఇంకేం అవసరం లేదు మనకి. ఈ లవ్ పెట్టుకొని రోజు నైట్ ఒక గంటలు ఫోన్ మాట్లాడాలి, మెసేజ్లు చేయాలి, ఏడికి పోయినా మాకు చెప్పాలి, మనతో పాటు ఇంకొక ఆమెను జాగ్రత్త చూసుకోవాలి. వేస్ట్ ఇదంతా. మన లైఫ్ మనం చూసుకోవాలి, వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది అంతే. ఇంకా లవ్ ఇప్పటిదాకా అంటే బ్రోకెన్ అవ్వడానికి రీజన్ ఏంటి? బ్రోకెన్ అవ్వడానికి రీజన్ అంటే ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ బాగాలేదక్క. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ముందు మొత్తం బాగానే ఉంటుండే, 4 years బాగానే ఉంటుండే. తర్వాత సోన్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఇక గొడవలు స్టార్ట్ అయినాయి. మా ఇద్దరికి అంత అండర్స్టాండింగ్ లేకుండే. ఇద్దరం అనుకున్నాం ఇక సెట్ కాదు. అలే ఆఫ్టర్ యాక్సిడెంట్ అక్క. ఆఫ్టర్ యాక్సిడెంట్ కూడా 1 year ఉంది నాకు దగ్గర ఒక 2-3 months వరకు ఉంది అక్క. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 2-3 months వరకు ఉంది. దాని తర్వాతనే ఇక సెట్ కాలేదు. అంటే యాక్సిడెంట్ అయ్యి 1 year అవుతుంది, 1.5 year అవుతుంది. తను బ్రోకెన్ చెప్పి దగ్గర ఇంకొక 2-3 months అయితే అంతే అక్క. సేమ్ యాక్సిడెంట్ అయిన ఒక 2-3 months వరకు నేను హాస్పిటల్లోనే ఉండే. అప్పటికి ఇంకా క్లినిక్ చెకప్స్లోనే ఉండే. ఇంకా టచ్లో రాలేదు. చూస్తుంటుందా నీ రీల్స్? చూస్తుంది కదా అక్క, ఎట్లయినా చూస్తుంది. సజెషన్లు వస్తుందంట, తప్పదు. బ్లాక్లోనే ఉంటుంది, ఎవరో ఒకరి దాంట్లో నుంచి చూస్తూనే ఉంటుంది. నమ్మకం అయితే ఉంది. నమ్మకం అని కాదక్క, తను వచ్చినా సరే సెట్ కాదు మా ఇద్దరికి. కానీ వద్దు ఇక లవ్ అనేది మ్యాటర్ నా లైఫ్లోనే వద్దు ఇక. సరే, ఒక అండర్స్టాండింగ్ లేదంటున్నావుగా, అండర్స్టాండింగ్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి? అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు నేను కొంచెం ఒక మాట చెప్పినాక ఆమె ఒక మాట చెప్తుంది. సరే, ఇద్దరిలో ఒకరు డ్రాప్ అయితేనే ఆ రిలేషన్ అనేది కొంచెం ముంగటికి మూవ్ ఆన్ అవుతుంది. ఇద్దరు డ్రాప్ అవ్వము, ఇద్దరం ఈక్వల్గానే ఉంటామంటే అది మూవ్ కాదు కదా. సరే, నేను డ్రాప్ అయినప్పుడు ఆమె మూవ్ ఆన్ అవ్వాలి కదా. నేను డ్రాప్ అయినప్పుడు కూడా ఆమె అంతే ఉంటా, నేను అట్లనే ఉంటా అంటే ఏడ సెట్ అవుతుంది అక్క? తన ఒక్కరిది ప్రాబ్లం అని కాదు, నాది కూడా ప్రాబ్లం. యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇద్దరి మధ్యలో అట్లా. ఓకే, లైఫ్ గోల్ ఏం పెట్టుకున్నావు? లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్ గోల్ అంటే ఏం పెట్టుకోలేక, యాజ్ లైఫ్ టేక్స్ నేను మూవ్ ఆన్ అవుతున్నా లైఫ్తో పాటు. అది ఇటుపోతే దాంతోపాటు ఓకే ఏదో ఒక ప్రెసెంట్ సిచ్యువేషన్ అని వస్తుంది కదా, ఆ సిచ్యువేషన్లో దాని గురించి ఆలోచిద్దామని. ఓకే, ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ విజయవాడ అక్క. విజయవాడ. ఇక్కడ ఉండేది ఈసీఎల్ కుషాయిగూడ. రీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? 3 years అవుతుంది అక్కడ నుంచి స్టార్ట్ చేసి. 3 years ఓన్ డైలాగ్ నుంచి? ఆడియో నుంచా? నార్మల్ ఆడియో నుంచి స్టార్ట్ చేసిన. ఓన్ డైలాగ్ స్టార్ట్ చేసి దగ్గర ఒక 2 years అవుతుంది అక్క. ఓన్ డైలాగ్స్కి ఎక్కువ రీచ్ ఉంటుందా, ఆడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందా? అంటే నేను ఓన్ డైలాగ్స్ కొడదామని అనుకోలే అక్క. అది ఎవరిదో రీల్స్ చూసి నార్మల్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక రీల్ చేసిన. దానికి కొంచెం రీచ్ వచ్చింది, దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది. కానీ నిజంగా నేను ఈ డైలాగ్స్కి బాగా రీచ్ ఉంది. నేనే కొందరు స్టేటస్లలో చూసా. అంటే నీ ఐడియా అని నాకు తెలీదు, చెప్పినాను కదా, వీడియోలో మనకు ఒకలాగా కనిపిస్తారు ఇన్స్టాగ్రామ్లో, తర్వాత వాళ్ళ పేజ్లో ఒకలాగా ఉంటారు, రియల్గా ఒకలాగా ఉంటారు, కెమెరాలో ఒకలాగా ఉంటారు. ఇన్ని వర్షన్స్ ఉంటాయి, ఇన్ని ఫేసెస్ ఉంటాయి మన వాళ్ళకి. ఓకే, మొత్తానికి ఇన్స్టాగ్రామ్లలో ఈ మధ్య బొరాన్ అని ఉంది. బొరాన్ అంటే ఏంది? అది ఏం కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలే అక్క. కాకపోతే ఇప్పటికీ చూస్తున్నా రోడ్ల మీద పోతుంటే ఆ బొరాన్ ఉన్నావు అంటున్నా. ఆ డైలాగ్స్, ఆ వర్డ్స్ ఏందని అర్థం కాదు. కాకపోతే ఫేమస్ అయిపోయినాయి. ఇక ఫేమస్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం ఫాలో కావాలి, ఏం చేయలేము కదా.
సో ఇక అట్లా అందరు మాట్లాడుతారు, మనం విన మాట్లాడదాం అంతే. అంతే, దానికి మీనింగ్ తెలీదు, ఏం తెలీదు. తెలియదు. ఓకే, ఇన్స్టాగ్రామ్లలో కొన్ని పేజెస్ వస్తూ ఉంటాయి, ఎలాంటి పేజ్ నచ్చదు నీకు? ఎలాంటి పేజెస్ అంటే కొంతమంది ఇప్పుడు అమ్మాయిల దాంట్లో కొంచెం బ్యాడ్ దాన్ని చూసి దాన్ని హైలైట్ చేసుకుంటా వాళ్ళు ఫేమస్ అవుతారు. సరే వాళ్ళ ఫేస్ ఉండదు, ఏముండదు, వాళ్ళ అకౌంట్ ఫేమస్ అది, కాకపోతే ఆ అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అది ఒకటి ఆలోచించారు. సరే అమ్మాయి తప్పు చేయని, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం పద్ధతులు కాదు, ఎవరైనా సరే తప్పులు చేస్తారు, వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. వీళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని పట్టుకొని వీళ్ళు ఫేమస్ అవ్వడం మస్తు తప్పు అక్క అది. ఓకే, నెక్స్ట్ ట్రోలింగ్. ట్రోలింగ్ గురించి చెప్పాలంటే కొంతమంది ట్రోలర్స్ ఉంటారు అక్క, మంచిగా ఒక తీర్ల వరకు చేస్తారు, ఓకే అది మాకు కూడా నచ్చుతుంది. కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇక మరి అవుట్ ఆఫ్ చేసేస్తారు, అది చూస్తే మనకే గలీజ్ అనిపిస్తుంది. అట్లాంటివి చేసినప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి మీద ట్రోలింగ్ పడితే అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఒకసారి వాళ్ళు కూడా అలా చేస్తే సరే కొంచెం నార్మల్ వరకు చేస్తే ఓకే. కొంతమంది ట్రోలర్స్ నాకు కూడా తెలిసి ఉన్నారు, వాళ్ళకి నేను కూడా సపోర్ట్ చేస్తాను. లైక్ ఎగ్జాంపుల్ రసిల్పురా వెంకీ శాండీ, అట్లా ఆయన మంచిగా ట్రోల్ చేస్తాడు, అమ్మాయిల గురించి ఏం గలీజ్ చేయకుండా అట్లా అట్లా ట్రోల్ చేసుకునే వాళ్ళకి ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా మాట్లాడాలా? ఇప్పటి వరకు అయితే నా లైఫ్ అయితే ఇంతే అక్క, కానీ ఫ్యూచర్లో కూడా నా లైఫ్ ఇట్లానే ఉండాలి, మీ అందరి అభిమానంతో వాళ్ళందరి అభిమానంతో ఇట్లానే చూసుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇంతే. ఇంతే. స్టడీ ఆపేసావు, జాబ్ ఏమి రాదక్క ఇప్పటివరకు అయితే. బీటెక్ అయితే కంప్లీట్ చేసినాను. సో ఫ్యూచర్లో ఏమన్నా దాని 4th ఇయర్ లో ఆపేసావు, కంప్లీట్ చేయలేదు అంటే నాకు తెలిసి బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ ఉన్నాయి అక్క, అందుకు. ఓకే, బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఇంకా అయిపోలేదు, అయిపోకూడదామని చెప్పి థాట్ కూడా లేదక్క. చేసిన కాడికి చాలా అనిపిస్తుంది, వీడికే నాతో అయితే ఏదో చదివినా అంటే చదివినా, ఇంట్లో కూడా చెప్పేసి నువ్వు బీటెక్ తీసుకోవడానికి లేదక్క. ఇంటర్ కూడా ఫెయిల్, కరోనా పాస్ ఇంటర్. మరి అట్లాంటప్పుడు డిగ్రీ తీసుకోవచ్చు కదా. డిగ్రీ తీసుకుందాం అనుకున్నా, మా ఇంట్లో ఏమన్నారు అంటే బీటెక్ చెయ్యి, అక్కుంది కదా జాబ్ ఇప్పిస్తుంది అని చెప్పి. అది కూడా అసలు స్టడీ లేకుండా అయిపోయింది కదా లైఫ్. 10th క్లాస్ అడిడో పాస్ అయినాక ఇంటర్ కరోనా పాస్, 2 ఇయర్లు అన్ని సప్లీలు ఉన్నాయి, కరోనా పాస్ లాస్ట్ ఇయర్లో ఫీజు కట్టినా అన్ని పాస్ చేసారు. డిగ్రీ చదివినా బాగుపడేటోడువేమో నువ్వు. కావచ్చు. ఓకే, 10th లో అన్ని పాస్ అయ్యాను, కింద మీద పడి పాస్ అయిపోయినా. 10th లో అన్ని పాస్ అయిపోయి చీటింగ్ అయ్యలే, మంచిగా చదువుకున్నాక 10th వరకు. అంటే చిన్నప్పటి నుంచి చదివి 10th ఒక బార్డర్ పెట్టేస్తారు కదా ఇంట్లో, బయట వాళ్ళు స్కూల్లో, ఆ భయంతోనే ఎంతో అంత చదువుతారు కదా. అప్పుడు అంటే ఫోన్లు గిన్నెలు ఏం లేవు కాబట్టి ఊకనే టాపర్లు అయిపోయారక్క. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఎవడైతాడు చెప్పు టాపర్ అవ్వాలని చెప్తే. ఇంకా సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవచ్చు ఫోన్ లో. నువ్వు ఆ సబ్జెక్ట్ ఒకటే నేర్చుకుంటావు, ముందు నేర్చుకుని అక్క. ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తే ఏమేమో వస్తాయి, దాంట్లో సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది అక్క? యూట్యూబ్ లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. నువ్వు సర్చ్ చేసి చూస్తే తెలుస్తా ఒక్కొక్కరిది సబ్జెక్ట్ గురించి ఎంతమంది సర్చ్ చేస్తారో, నార్మల్ ఎంత చెయ్యరనే అంటున్నా. అంటే చదవాలని ఉంటే ఎట్లానన్నా చదవచ్చు కదా. అంతే అక్క. ఇంకేమన్నా మాట్లాడాలనా? ఈ లైఫ్కి, నా హ్యాపీనెస్కి, ఈ ఇంటర్వ్యూకి చాలా థ్యాంక్ యూ. ప్రెసెంట్ చెప్పాలంటే ఇంకొక మాట అక్క, నాలాగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కాకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా అమ్మాయిలు ఒకవేళ ఫేమస్ అవ్వాలంటే చాలా విధంగాలు ఉన్నాయి. ఒకవేళ 100 likes వస్తే ఒక బటన్ ఇప్పుడు, ఇంకొక 100 likes వస్తాయి అని చెప్పి షర్ట్ తీసేసుడు చాలామంది చేస్తున్నారు ఈ మధ్య. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ అట్లా అయితే చేయకండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు అక్క, మనం చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అట్లా అబ్బాయిలు అంటే ఓకే పర్లేదు, వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఓకే మంచిగానే చేస్తున్నారు. సో అందరికీ సపోర్ట్ చేయండి, అందరికి హ్యాపీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ నీ ఫాలోవర్స్కి? నా ఫాలోవర్స్కి చెప్పాలంటే ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ లైక్స్ కావచ్చు, మీ కామెంట్స్ కావచ్చు, ఏదైనా సరే థ్యాంక్ యూ. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముంగకి ఇంకా చాలా మంచి మంచి డైలాగ్స్ తీసుకుని వస్తా, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే డైలాగ్స్ అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ నీ ఇన్స్టాగ్రామ్లో, నీ పేజ్లో, నీ ఓన్ డైలాగ్స్లో బాగా వైరల్ అయినది ఒకటి? బాగా వైరల్ అయిందంటే బ్రేకప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అవుతాయి అక్క. దానిలో ఒకటి ఎడిటింగ్లో లేపేయకండి, చూడండి ఎంత డైలాగ్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినా, ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ డైలాగ్స్ వాళ్ళకి అడిగితే కూడా ఇంతసేపు ఆలోచన. ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నావు అక్క, నార్మల్ డైలాగ్స్ అంటే నేను కూడా చెప్తా. సరే చెప్పేసి, నీకు బాగా వచ్చిన డైలాగే చెప్పు. చూసారా, ప్రాణంగా ప్రేమించే 10 మంది మధ్యలో ఒంటరిగా ఒక్కడినే వదిలేసి వెళ్ళిపోయాను. ఎలా బతుకుతా అనుకున్న ఈ సమాజంలో నువ్వు లేకుండా, ఎలా ఉంటా అనుకున్న ఈ సమాజంలో నేను చూడకుండా. ఎవరో మరి ఎవరు లేరక్క. డైలాగ్ అంతేనా? నేను ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో కూడా యూజ్ చేయలే, ఇప్పుడు ప్రెసెంట్ ఆలోచించిన. ఓకే, నీ స్టేటస్ అనుకోకుండా ఇంకొకరి స్టేటస్ చూసినప్పుడు ఏమనుకుంటున్నాయి అంటే ప్రెసెంట్ ఏంటంటే బ్రేకప్ ఎందుకు నేను ఎక్కువ చేస్తున్నా అంటే, చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటారు అక్క, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, ఈ బ్రేకప్ రీల్స్ చూసినారు అనుకో, అరే నాలంటి ఇంకోటి ఉన్నాడు రాబోయ్, ఇంకో బతికేవారు మోటివేషన్ టైప్.
వాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటే ఈ స్టేటస్లో గుంచుదాం నా అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది చూసి ఖుషి అవుతారు అని చెప్పి అనుకుంటారు. ఓకే స్టేటస్ పెట్టానే నాకు చూడగానే ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది, అరే నా సిచ్యువేషన్ వీళ్ళు కూడా ఫేస్ చేస్తారు, పర్లేదు ఒక్కనే లేని నాతో పాటు ఇంతమంది ఉన్నారని. భలే ఉంది కదా ఇది మైండ్ సెట్. అంటే మనం నాశనం అయినా సరే ఇంకొకటి ఎవరిదైనా అంతే ఉంటుంది అక్కడ మైండ్ సెట్. ఇప్పుడు మన పక్కన ఒకటి ఎదుగుతుందంటే మనం చూసి ఎవడైనా జలాయించుకుంటాడు. మనది ఎట్లా ఉండాలంటే అరే వాడెందుకు ఎదుగుతుండు మనం ఎందుకు ఎదగకూడదు అని మనకు అనిపించాలా. కానీ వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే అరే వీనికే బ్రేకప్ అయిందంటే నాకు కూడా ఒక లెక్కన చిల్లర బ్రేకప్ అయింది ఇంకో దాన్ని పట్టుకుందాం. నీ విషయంలో లవ్ చెప్పాలంటే ఏం చెప్తావు లవ్ మీద? బెటర్ చెప్తున్నాక ఈ రోజుల్లో లవ్ అంటే లేదక్క. లవ్ రిలేషన్ ఈ మైండ్ సెట్ ఈ లవ్ అనేది లేదు. ఎందుకంటే అందరూ కొంతమంది అమ్మాయిలేమో ఓకే మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే పైసా పేరు లేకపోతే అదంతా కాకపోయినా సరే తిరగనీకి ఒకడు మాట్లాడనీకి ఒకడు పెళ్లి చేసుకుంటే ఇంకొకడు అట్లుంది ఇప్పుడు పంచాయతీ. దాంట్లో వాడి అటు ఇటు ఓడు కంటే మన లైఫ్ మనం చూసుకుంటే వచ్చే అమ్మాయి ఎట్లయినా వస్తుంది. అందరూ పద్ధతులు కాదు, ఎవ్వరు మంచోళ్ళు కాదు, వచ్చే అమ్మాయి ఎట్లాంటిదైనా రావచ్చు. ఇప్పుడు మన పిల్ల ఉంది, మనకు బ్రేకప్ అయింది, వేరేటోని పెళ్లి చేసుకుంటుంది, ఆడ అవలాగలని మనం అనుకుంటాము. మనకు వచ్చే పిల్ల ఆడు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు మనం అవలాగలం అవుతాం అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ రైడర్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.